దేవా నా ప్రభువా ఆలించుమా ప్రార్థనా ఆలించుమా ప్రార్థనా దేవా నా ప్రభువా ఆలించుమా ప్రార్థనా ఆలించుమా ప్రార్థనా నీ పాద సన్నిధి చేరితిమి నీ వాక్య విందుకై వేచియుంటిమి నీ పాద సన్నిధి చేరితిమి నీ వాక్య విందుకై వేచియుంటిమి మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయ్యా మాట్లాడి మార్గమును నేర్పించుమయ్యా దేవా నా ప్రభువా ఆలించుమా ప్రార్థనా ఆలించుమా ప్రార్థనా ఈ రోజు మేమంత గుమికూడి ఉండగా నీ ఆత్మను మా పైన కృమ్మరించుమా ఈ రోజు మేమంత గుమికూడి ఉండగా నీ ఆత్మను మా పైన కృమ్మరించుమా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన రీతి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన రీతి నీ హస్త నీడలో మము నడుపుమయ్యా నీ హస్త నీడలో మము నడుపుమయ్యా మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయ్యా మాట్లాడి మార్గమును నేర్పించుమయ్యా దేవా నా ప్రభువా ఆలించుమా ప్రార్థనా ఆలించుమా ప్రార్థనా నీ దివ్య మార్గములో స్థిరముగా పయనించ నీ వాక్యమునందు మమ్ము ప్రతిష్ఠించుమా నీ దివ్య మార్గములో స్థిరముగా పయనించ నీ వాక్యమునందు మమ్ము ప్రతిష్ఠించుమా నీ ప్రేమ పలుకులను శ్రద్ధగా ధ్యానించ నీ ప్రేమ పలుకులను శ్రద్ధగా ధ్యానించ మా జ్ఞాన నేత్రములను తెరువుమయ్యా మా జ్ఞాన నేత్రములను తెరువుమయ్యా మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయ్యా మాట్లాడి మార్గమును నేర్పించుమయ్యా దేవా
దేవా నా ప్రభువా ఆలించు ప్రార్థనా ఆలించు ప్రార్థనా. చూతము రాజసుతుని రేయి జననామాయను చూతము రాజసుతుని రేయి జననామాయను.
జననామాయను. వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె. దేవుని వర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగను ఇప్పుడు సదాకాలం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలును కలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు
వ్యూహితా సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు వ్యూహితా సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు షారోను పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది షారోను పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది పరిమళ తైలపు సువాసన గలది పరిమళ తైలపు సువాసన గలది నిసగస గమదమ సగగమ మదని నిస వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు రూపిణియగు ఈమెయవరు స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది. ఇదిగో తండ్రి యవ్వన దర్శనంలోనికి మీరు ప్రవేశింపచేస్తూ ఉన్నారు. అందులకు మీకు కృతజ్ఞతలు వందనాలు తెలుపుకొనుచు ఉన్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి ఆమె తల్లిదండ్రులైనటువంటి మందా సురేష్ సుధారాణి ఇరువురిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఇదిగో తండ్రి ఈ కుటుంబమును అంతటిని కూడా మీ ఆధీనంలో ఉంచుకొని నడిపించమని అడుగుచూ ఉన్నాం. మరి ముఖ్యంగా నందితాని మీ పరిశుద్ధమైన పాదముల దగ్గర అర్పణ చేస్తూ ఉండగా తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ దేవుని ఎడల భయము భక్తి కలిగిన బిడ్డవలే ఎదుగుతూ ఇదిగో తండ్రి గ్రామస్తులందరూ పెద్దల తోడ్పాటులతో అందరితో కలిసిమెలిసి జీవించే కృపని జ్ఞానము వివేకాన్ని బిడ్డకి దయచేయమని అడుగుతున్నాం. ఆ బిడ్డని ఇదిగో తండ్రి నీ రెక్కల మాటను భద్రపరచమని నీకిష్టమైన బిడ్డగా ఇంకా ఎదుగుదలను దయచేస్తూ తల్లిదండ్రులను ఆశీర్వదించమని ఈ మనవలన్నిటినీ కూడా అనాథుడి మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచు మా తల్లి మరియమ్మ గారి ద్వారా మీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. ఆమేన్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మధ్యకాల సమయంలో మనమందరం కూడా ఈ యొక్క మంద సురేష్ మరియు సుధారాణి గారి యొక్క కుమార్తె నందిత ఈ యొక్క ఓణీల ఫంక్షన్కి విచ్చేసి ఉన్నాం కనుక ఇక్కడ చేరిన వారందరూ కూడా మరియు రాబో బంధుమిత్రులందరూ కూడా మరీ ముఖ్యంగా ఈ యొక్క నందిత కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించాలి. అదే రీతిగా కుటుంబం కొరకు దేవుడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నందితతో ఉంటూ తన కుటుంబంతో ఉంటూ చేయి పట్టి నడిపించిన దేవుడు ఇదిగో ఇప్పుడు ఈ యొక్క నందిత లోకానికి పరిచయం అవబోతుంది. ఈ యొక్క హాఫ్ శారీ ఫంక్షన్ అంటారు, అంటే ఓణీల ఫంక్షన్ ద్వారా తల్లిదండ్రులు లోకానికి పరిచయం చేస్తున్నారు. ఇదిగో దేవుడు మాకు అనుగ్రహించిన ఈ యొక్క సంతానం, ఈ యొక్క బహుమానము
మరి లోకంలో ఏ విధంగా ఉండాలి, ఎటువంటి లోకం ప్రపంచంలో వచ్చే ఎటువంటి ఆటంకాలను ఎదుర్కొని దృఢంగా ముందుకు సాగాలి, ఈ యొక్క ప్రయాణంలో ముందుకు సాగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అది ఈ యొక్క ముందుకు వెళ్ళే సమయంలో ఆ దేవాతి దేవుని దీవెనలు ఎప్పుడు కూడా నందితతో ఉండాలని ఇక్కడ చేరిన వారందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేసిన ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఒక చిన్న వాక్యం ద్వారా దేవుడు మనకు కొన్ని సందేశాలను ఇవ్వబోతున్నారు. ఆ వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఈ యొక్క వాక్యం అనేది కేవలం ఇక్కడ కూర్చున్నటువంటి మంద నందితకు మాత్రమే కాదు, మరియు వారి తల్లిదండ్రులైనటువంటి సురేష్ గారు మరియు సుధారాణి వారికి మాత్రం కాదు, ప్రతి ఒక్కరికి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ యొక్క వాక్యంలో నా జీవితము ఏ స్థానంలో ఉంది అని ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆ వాక్యం ద్వారా జీవితం అనేది బాగుపడుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు దేవుడు ఆదాము ఏవమ్మలకు ఒక మొదటి బహుమానాన్ని ఒక ఆశీర్వాద రూపంలో ఇచ్చారు. ఆ ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం ఏమంటే ఏంటిది ఆశీర్వాదం? ఎవరైనా చెప్తారా? దేవుడు అనుగ్రహించినటువంటి మొదటి ఆశీర్వాదం ఆదాము ఏవమ్మలకు. ఆ ఆశీర్వాదం ఏంటంటే సంతానం, మొదటి సంతానం. ఈ యొక్క సంతానం అదే కాకుండా రెండవ బహుమానము ఏ విధంగా ఇచ్చారంటే, రెండవ బహుమానం ఏంటంటే, మరి దేవుడు ఇచ్చిన ఆ సంతానము, దేవుడు ఇచ్చిన ఆ బహుమానాన్ని ఏ రీతిగా పెంపొందించాలి, ఏ రీతిగా అభివృద్ధి మార్గంలో పరచాలని మనకు వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆది కాండము 3వ అధ్యాయం 28వ వచనంలో తెలియజేస్తుంది, అబ్రహాము తన కుమారుని ఏ రీతిగా పెంచాలి అని ఆలోచించినప్పుడు వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని మార్గంలో మాత్రమే అబ్రహాము యొక్క కుమారుని పెంచాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆయనను ఎన్నుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు కొన్ని ఈ యొక్క వాక్యము ద్వారా మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఇటు నందిత ఆలోచించాలి, అక్కడ కూర్చున్నటువంటి వారి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. ఈ యొక్క వాక్యంలో నా స్థానం ఎక్కడ? విన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క సైకాలజీ ప్రకారం పిల్లల పెంపకం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుందంటే 4 kinds, 4 రకాలు. సైకాలజీ ప్రకారం పిల్లల పెంపకము అనేది 4 రకాలుగా ఉంటుంది. అది ఇంగ్లీష్లో ఏమంటారంటే కైండ్స్ ఆఫ్ పేరెంటింగ్ అంటారు. కైండ్స్ ఆఫ్ పేరెంటింగ్ అంటే పెంపకం, పిల్లల్ని పెంపే విధానం. ఈ యొక్క పిల్లల్ని పెంచే విధానం 4 రకాలు. మొదటి రకం, ఈ యొక్క 4 రకాలు నేను చెప్తున్నప్పుడు మీరు ఆలోచించుకోండి, నా రకం 1, 2, 3, 4 ఎందులో ఉంది అని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటి రకం పిల్లలను పెంచే పద్ధతిలో మొదటి రకం ఏంటంటే పర్మిసివ్ పేరెంటింగ్ అంటారు. ఇంగ్లీష్లో పర్మిసివ్ పేరెంటింగ్ అంటారు. అంటే పర్మిసివ్ అంటే పర్మిషన్ అంటారు కదా, పర్మిషన్. ఎక్కడికైనా వెళ్తే పర్మిషన్ అడుగుతారు కదా, ఆ పర్మిషన్. పేరెంటింగ్ అంటే ఈ యొక్క పర్మిషన్, దేనికైనా పర్మిషన్ తీసుకునే యొక్క పెంపకం అన్నట్టు. ఈ యొక్క పెంపకంలో పిల్లలు ఏ విధంగా ఉంటారు, తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలను పెంచుతారంటే, తల్లిదండ్రులు పిల్లల వలె ఉండరు, ఒక ఫ్రెండ్స్ వలె ఉంటారు, ఒక మిత్రుల వలె ఉంటారు. అంటే వారు ఏది అడిగినా పర్మిషన్ ఇస్తారు.
తల్లిదండ్రులు పిల్లలు మమ్మీ అది కావాలంటే పర్మిషన్ గ్రాంటెడ్, డాడీ అది కావాలంటే పర్మిషన్ ఇస్తారు. ప్రతి ఒక్క దానికి పర్మిషన్ ఇస్తారు అన్నట్టు, ప్రతి దానికి. ఇక్కడ ప్రేమ అనేది 1000 రెట్లు ఉంటుంది. ప్రేమ అనేది 1000 రెట్లు ఉంటుంది. అందుకే హై లెవెల్ ఆఫ్ లవ్ అంటారు, కానీ లో లెవెల్ ఆఫ్ డిసిప్లిన్. ఇక్కడ ఏంటంటే ప్రేమ అనేది 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది, కానీ క్రమశిక్షణ అనేది 0%. క్రమశిక్షణ అనేది ఉండదు. ఈ యొక్క రకం పిల్లల మధ్య, పేరెంట్ మధ్య పెంపకంలో ఈ యొక్క రకంలో లవ్ అనేది 1000 రెట్లు, అది యొక్క ఏమంటారు ప్రగాఢమైన ప్రేమ అంటారు. కానీ డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది 0, ఏం ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కూడా పర్మిషన్ ఇస్తారు. మమ్మీ నేను సినిమాకి వెళ్ళు, మమ్మీ నేను బజార్కి వెళ్ళు, మమ్మీ నాకు అది కావాలి, ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ కావాలి, ఆ ఫోన్ కావాలి, ఈ ల్యాప్టాప్ కావాలి, ఆ యాప్ కావాలంటే పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు. కానీ ఈ రకం పిల్లలు వారు పెద్దగైనాక ఏ విధంగా అవుతారంటే గమనించండి. ఈ రకంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దగైన తర్వాత వారి జీవితంలో అన్నీ కోల్పోతారు, అన్నీ ఫెయిలియర్ అంటారు. ఇది కూడా విజయం సాధించరు. ఎందుకంటే వారు సమాజంలో ఏ విధంగా ఉండాలని నేర్చుకోవాలి, ఎవరితో ఎలా మెలగాలి అని నేర్చుకోలేదు. ఎందుకంటే అంత గారాబంగా పెంచారు కదా చిన్న బాల్యంలో. అంత గారాబంతో ఉండడం వల్ల పెరిగిన తర్వాత ఏది తప్పు ఏది రైటు అని ఎవరికి తెలియదు. వారికి తెలియదు ఇది తప్పు ఇది రైటు, నేను ఈ మార్గంలో నడవాలి, ఈ మార్గంలో నడవకూడదు అని వారు గ్రహించే శక్తి వారికి ఉండదు. అలాంటి వ్యక్తులు ఈ యొక్క మొదటి రకంలో పర్మిసివ్ పేరెంటింగ్ అంటారు. అందుకే మన పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తుంది. బెత్తం ఉంటుందా? బెత్తం తెలుసా? బెత్తం పట్టని తండ్రి ప్రేమించినటువంటి వ్యక్తి కాదు. అంటే కొట్టాలి, అప్పుడే క్రమశిక్షణ. కొట్టడం అంటే ఎందుకు కొడతారు? క్రమశిక్షణ నేర్పించడానికి. ఊరికి ఎవరు కొట్టరు కదా. క్రమశిక్షణ నేర్పించడానికి బెత్తం వాడతారు. స్కూల్లో ఒకప్పుడు బెత్తాలు వాడేవారు, ఇప్పుడు బెత్తం వాడితే టీచర్కి ఫైన్, టీచర్ జైల్లో కూర్చుంటారు. అలా సిచ్యువేషన్ మారిపోయింది. అంటే ఏమంటున్నారంటే బెత్తం పట్టని తండ్రి ప్రేమించలేనటువంటి తండ్రితో సమానమని వాక్యం మనకు సామెతల గ్రంథం ద్వారా తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, క్రమశిక్షణ అనేది నేర్పించాలి. ఈ యొక్క మొదటి రకంలో. మొదటి రకము పర్మిసివ్ పేరెంటింగ్. రెండవ రకం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అథారిటేటివ్ పేరెంటింగ్ అన్నట్టు. అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే అన్ని కూడా డిమాండ్ చేస్తారు. ఇదిగో నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. చాలా స్ట్రిక్ట్. ఇక్కడ హై లెవెల్ ఆఫ్ క్రమశిక్షణ, ఎక్కువ డిసిప్లిన్, తక్కువ ప్రేమ. ఎక్కువ డిసిప్లిన్, తక్కువ ప్రేమ. అందుకే ఇప్పుడు మనం మిలిటరీలలో కమాండర్స్ ఉంటారు కదా, కమాండ్ చేస్తే చేయాలి. అప్పుడు పిల్లలు ఏ విధంగా ఉంటారు? పేరెంట్స్ ఏది కమాండ్ చేస్తే వారు అది చేయాలి. పిల్లలు తనకు తాను స్వతంత్రంగా ఎంచుకునే ఇండిపెండెన్స్ని కోల్పోతారు, స్వతంత్రతను కోల్పోతారు. పేరెంట్స్ ఏది చెప్తే వాళ్ళు అది చేయాలి. అలాంటి రకమైనటువంటి క్రమశిక్షణ అనేది ఉంటుంది. అప్పుడు ప్రేమ అనేది ఉండదు. ఇది ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందంటే తల్లిదండ్రులు ఎక్కువ వ్యాపారాలు చేస్తారు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు, పనులు ఎక్కువ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఇలాంటి క్యారెక్టర్ ఉంటుంది అన్నట్టు. ఇది ఎందుకంటే వాళ్ళు పనిలో నిమగ్నులై ఇంటికాడ వాళ్ళకి పిల్లలకి అంత ప్రేమను చూపించడానికి వీలుండదు. అప్పుడు క్రమశిక్షణే, యూ డూ దట్, అది చెయ్యి, ఇది చెయ్యి అనేది చెప్తూ ఉంటారు. ఇది రెండవది. మూడవది ఏంటంటే నో రూల్స్,
నో రూల్స్ అన్నట్టు. మూడవ రకం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, పట్టించుకోనటువంటి పెంపకం. తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోరు, పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరు. చాలా కుటుంబాల్లో మనం చూస్తాం, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, నువ్వు ఏ రాజ్యమని వెళ్ళిపో, నాకు అనవసరం. అదేవిధంగా తల్లిదండ్రులు నువ్వు ఏమన్నా చేయండి పట్టించుకోలేనటువంటి తల్లిదండ్రులు, మరి అదేవిధంగా పట్టించుకోలేనటువంటి ఈ యొక్క పిల్లలు కూడా ఉంటారు. ఈ పిల్లలు పెద్దగైన తర్వాత ఎలా మారిపోతారంటే వారు రౌడీ షీటర్స్గా మారిపోతారు, దొంగలుగా మారిపోతారు, దోపిడీగాళ్ళుగా మారిపోతారు. ఎందుకంటే వారికి రూల్స్ ఏంటో ఏదో తెలియదు, ఆ ప్రేమ అనేది కోల్పోయారు. చిన్నతనంలో కావలసినటువంటి అన్ని కోల్పోయారు. నిజమైన ప్రేమ అనేది ఏంటో తెలియదు. అందుకే చెడు వ్యసనాలకు బానిసలై చాలా విధంగా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇది మూడవ రకం. నాలుగవ రకం, ఇది చివరి రకం. గమనించండి, ఈ మూడు రకాలు కూడా దేవునికి అయిష్టమైనటువంటి రకాలు. ఎందుకంటే ఇక్కడ నిజమైన పెంపకం అనేది లేదు. ఒకటేమో అన్ని రూల్స్ ఉన్నాయి, ఒక్కడ రూల్స్ లేవు. ఒక్కడ ఏముంటుంది, ప్రేమ ఎక్కువ ఉంది, అక్కడ రూల్స్ లేవు. మరి నాలుగవ రకం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరుల, ఇది బ్యాలెన్సింగ్ పెంపకం అంటారు. అంటే ఇక్కడ సమానత్వపు పెంపకం. క్రమశిక్షణ ఉండే కాడ క్రమశిక్షణ ఉంటుంది, ప్రేమ ఉండే కాడ ప్రేమ ఉంటుంది, ఆప్యాయతలు ఉండే కాడ ఆప్యాయత ఉంటుంది, మరియు చదువు ఉండే కాడ చదువు ఉంటుంది. ఈ యొక్క సిచ్యువేషన్లో పెరిగిన పిల్లలే తర్వాత వాళ్ళు కూడా ఒక ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా మారి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిస్తూ 100% సుఖ సంతోషాలతో ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క స్వభావం కలిగినటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు ప్రేమించాలి, ఏ సమయంలో ప్రేమించాలి, ఎప్పుడు శిక్షించాలి, ఏ సమయంలో ఖండించాలి అని వాళ్ళు తెలుసుకుంటారు. కనుక ప్రియ సహోదరులు, ఇలాంటి వాళ్ళే తరచుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళే దేవుని యందు భయభక్తులు కలిగి దివ్య పూజలో పాల్గొని గుడికి వస్తూ ఉంటారు. మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఈ 4 రకాలలో ఏ రకం మనది, ఏ రకం నేను నా కుమార్తెను పెంచాను అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులుగా ఉన్న మీరు, పిల్లలుగా ఉన్న యవ్వనస్తులుగా ఉన్న మీరు, నేను ఏ ఒక్క రకంలో పెరిగాను, నా తల్లిదండ్రులు నన్ను ఏ ఒక్క రకంలో పెంచారు అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనమందరం ఇప్పుడు ఈ యొక్క సమయంలో, మరి ముఖ్యంగా ఈనాటి ఈ యొక్క నందిత ఈ యొక్క 4వ రకంలో పెంపొందించింది అని మనం విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఆమెకు కావలసిన ప్రేమ కావలసినంత సమయంలోనే దొరికింది. క్రమశిక్షణ ఎప్పుడు క్రమశిక్షణగా ఉండాలో ఆ సమయంలో ఇచ్చారు, ఎప్పుడు ప్రేమ చూపించాలో అప్పుడే చూపించారు. అందుకే దైవ విశ్వాసంలో ఇంకనూ పెంపొందించాలని, ఇంకనూ ఈ యొక్క కుటుంబ సభ్యులు ఆమె ఎదుగుదలలో తోడుగా ఉంటూ రాబో దినాలలో మా దేవాది దేవుని ఈమెపై ఉండాలని, మరీ ముఖ్యంగా దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటూ మరి రాబో కాలంలో సుఖ సంతోషాలతో ఈవిడ మరియు వారి కుటుంబ సభ్యులు ఉండాలని ఈ యొక్క సమయంలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కూడా ఈ యొక్క పరిశుద్ధ స్థలములో సమావేశమై మా సహోదరి నందిత కొరకు ప్రార్థన చేయడానికి మేమందరూ కూడా కలిసి వచ్చున్నాం. ప్రభువా, ఎక్కడైతే 2-3 గుమ్మికూడి ప్రార్థన చేస్తున్నారు, అక్కడ నేను వేచేసి వచ్చి మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను సెలవిచ్చారు. ప్రభువా, మా మధ్యలో వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అర్పించుకుంటున్నాను. గడిచిన రోజుల్లో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు మీరు చేస్తున్నారు. ప్రభువా, మేము చేసిన ప్రయాణంలో, పనిలో మాతో పాటు ప్రయాణం చేసి వచ్చినందుకు మీకు స్తోత్రాలు అర్పించుకుంటున్నాము. ప్రభువా, చిన్నారి బిడ్డలండి, మీకు ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ, అందుకే సువిశేషం మీరు సెలవిచ్చారు. చిన్నారి బిడ్డలను నా యొద్దకు రానిండు,
వారిని ఆటంకపరపకడు ఏలైనా వారిది దైవ రాజ్యం అని సెలవిచ్చారు ప్రభువా. ఈ రోజున మా సహోదరి నందిత కొరకు ఇక్కడ వచ్చిన మేమందరూ కూడా ఏక మనస్సుతో కలిసి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో సంతోషముతో వారి యొక్క తల్లిదండ్రులు మీ మీద ఉన్నటువంటి విశ్వాసం బట్టి మా జీవితంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా అది దేవుని యొక్క ఆశీర్వాదం వలన దేవుని యొక్క వాతావరణంలో జరగాలని ఈరోజు ఆ సహోదరికి ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా ఈరోజు ఈ యొక్క ప్రార్థన కోడికలు ఏర్పరచుకున్నారు ప్రభువా. ఈ యొక్క ప్రార్థన కోడిక బట్టి దానికి కావలసిన ప్రతిఫలంగా ఆశీర్వాదములని ఈ సహోదరి మీద ఆ తల్లిదండ్రుల మీద కుమ్మరించండి. అలాగనే వచ్చి ఉన్న స్నేహితులు బంధుమిత్రులు అందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతా కూడా నీ యొక్క ఆధీనంలో ఉంచుకుంటూ విజయవంతంగా వీరందరూ కూడా నీకు సాక్షులుగా జీవించే భాగ్యమును వచ్చిన మా అందరికి దయచేయమని మీ యొక్క ఆశీర్వాదమును మా అందరి మీద కురిపించమని మన ఆదుడనే ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తమును పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావాల్సిన మాయనము మాకు నీటికి అనుగ్రహింపము. మా మీద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా ఆపలను మీరు మన్నింపము. మా సోదరుని ప్రవేశనివ్వగా కీడులని మమ్మ రక్షింపము. ఆమేన్. మరి తల్లి యేసు ప్రభుని యొక్క జీవితంలో ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతంలో తోడుగా ఉన్న ఒక వ్యక్తి ఎవరంటే మరియ తల్లి. ఆ మరియ తల్లి మన సహోదరి నందిత జీవితంలో కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరియ తల్లి చూసి మంగళవార్త చెప్పి వేడుకుందాము. దేవుని ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపడిన వారగనే. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండో మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందుల ప్రార్థించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను మన సహోదరి నందితాను దేవుడు ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాచి కాపాడుదురుగాక. యేసయ్యా 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 చెప్పండి. యేసయ్యా 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 యేసయ్యా. ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ, ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం.
కుండునా నీ ప్రేమ, కన్న తల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తం కార్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తం కార్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మారిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. మారిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. యేసయ్యా 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 యేసయ్యా. Come on. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. లాస్ట్ టైం. యేసయ్యా 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 యేసయ్యా.
ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనుందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా.
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా. నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? నా మనస ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనస ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలమునిపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలమునిపై కుమ్మరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో, సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో, సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. తరిగిపోను నేను, అనగార్చబడను నేను. తరిగిపోను నేను, అనగార్చబడను నేను. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయి
పునరుద్ధరించునేదంతా పునరుద్ధరించునే. సరిచేయువాడే ఓ స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే. సరిచేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతన వత్సరములో అలంకరించునే. విచారించేవారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే. విచారించేవారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే. కూలిన కోటను రాజగృహముగా మార్చును. కూలిన కోటను రాజగృహముగా మార్చును. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, యేసు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో
నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా.
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో మరణ పాత్రుడవయ్యున్న నాకై మరణించితివి సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా
మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే ఎబినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ. స్తోత్రం ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ. స్తోత్రం ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే ఎబినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. ఏ ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే ఎబినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం
నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను
అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలిసికొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలిసికొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే,
అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి.
శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే, మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, కనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని.
సాక్షిమై నన్ను నీ ఎదుట నిలపా